నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మార్చి 29, 30, 31 అద్భుతమైనటువంటి క్రతువులు చేయబోతున్నారు. అందున అది కురవపురంలో. అవును. కురవపురంతో ఏంటి చాలా కనెక్టెడ్ గా ఉన్నారు. పాదయాత్ర కూడా కురవపురంకే చేస్తున్నారు. గానగాపురం చేశారు, మళ్ళీ కురవపురం చేశారు. అవును. ఏంటి ఎందుకు అసలు? అంటే శ్రీపాదుల వారు నేను అక్కడ ఉంటాను గుప్త రూపంలో అని చెప్పారు. ఉమ్. శ్రీపాదుల వారు అను ఫస్ట్ ఇన్కార్నేషన్ దత్తాత్రేయ స్వామి వారిది శ్రీపాదుల వారే కదా. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన. అసలు శ్రీపాదులు అంటే ఎక్కడో కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆ కనెక్షన్ ఫాలో అవుతాం. Hmm. అయితే శ్రీపాదుల వారు స్వయంగా శంకర్ భట్తో చెప్పిన వివరాలు దాన్నే నేను ఫాలో అవుతున్నాను. అంటే స్వామి కూడా ఏం చెప్తారు అంటే, ప్రతిసారి మనం గురు చరిత్ర పారాయణం చేసినా, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం చేసినా, నువ్వు తెరిచి చూడు, నీకు ఏదైనా బాధ అనిపించినప్పుడు నువ్వు తెరిచి చూడు పద్మిని, దానికి ఆన్సర్ ఇస్తారు స్వామి అందులో. ఆ పుస్తకంలో మనకు ఆ పుస్తకంలో ఇలా చెయ్యి, నువ్వు ఏదో ఎప్పుడో ఏదో చేస్తుంటావు, ఇలా అయింది, లేదంటే అది కూడా వివరణ కూడా ఉంటుందా? వివరణ అంటే కూడా కష్టం వచ్చినప్పుడే కదా అలాగా మనం తెరిచి ఓపెన్ చేసి ఉంటుంది. చూస్తాం. అంటే దానికి మనం కనెక్ట్ అవ్వాలి. ఆయన వేరే కథ రూపంలో చెప్తారు, దానికి ఆన్సర్ సొల్యూషన్ కూడా మనకు చెప్తారు. ఇప్పుడు నేను ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి స్వామి అంటే కూడా తెలుపుతారు అందులో మనకి. Beautiful అందుకే అక్క. అలాంటి అద్భుతమైన గ్రంథాలు ఈ గురు చరిత్ర గాని, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గాని. Right. ఈ Hmm. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి శంకర్ భట్టికి చెప్పింది ఏమిటి అని అంటే, ఇటు చూసావా నువ్వు, నా పక్కన కూర్చున్నది ఎవరో అని అడుగుతారనమాట. స్వామి అనగా స్వామి రూపంలో దర్శనం ఇచ్చి పక్కన అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంటే శంకర్ భట్ చివరికి ఆయన ప్రయాణం అంతా కూడా రాసేదే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర. Hmm. లాస్ట్ కురవపురం చేరుకుంటాడు. Hmm. చేరుకున్న తర్వాత ఎడం పక్కున్నది ఎవరో తెలుసా, ఈ ముల్లోకాలు నేలే తల్లి అని చెప్పగానే ఇలా చూసి ఇలా మైమర్చిపోయి తల్లి దగ్గరే కూర్చుంటాడు శంకర్ భట్. Mhm. అనగా లక్ష్మి దగ్గర కూర్చుంటాడు. ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పి అప్పుడు వాసవి మాతను పిలుస్తాడు. గల్లు గల్లు అనుకుని గజ్జల శబ్దంతో ఒక చిన్న పిల్లలా వస్తుందన్నమాట వాసవి మాత. వస్తే నువ్వు ఇక్కడ వాసుకి రూపంలో ఈ క్షేత్రాన్ని పాలించాలి, ఇక్కడ ఎంతో మంది మహాసిద్ధులు ఉన్నారు, ఇక్కడ ఈ ప్రాంతాన్ని నువ్వు రక్షించాలి, అలాగే ఇక్కడికి ఎవరైతే ఎన్నో జన్మరాశుల పుణ్యఫలం ఉంటుందో వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టగలరు ఈ దివిలో, ఈ కురవపురం క్షేత్రంలోని స్వామి మాటల ద్వారా చెప్తారు. అలాగే ఇక్కడ ఎవరైతే కురవపురంలో ఎవరైతే అనగా స్వామి అనగాష్టమి పూజలు చేస్తారో, అలాగే ఎవరైతే ఇక్కడ హోమ యజ్ఞాదులు చేస్తారో వాళ్ళకి అనంతమైన ఫలితాన్ని, అంటే వాళ్ళ జీవితంలో, అంటే ఇంకా ఇలాంటి గొప్ప ఫలితం ఇలాంటి క్షేత్రంలో మేము చేశాము అని అంటే అలాంటి అనంతమైన ఫలితాన్ని నేను ఇస్తానని స్వామి చెప్పారు. ఆయన స్వయంగా శంకర్ భట్టికి చెప్పటం జరిగింది. మేము అన్ని చోట్లకు తిరిగాము, అన్ని క్షేత్రాలు తిరిగాము, అన్ని చేసాము, మాకు ఇంకేమీ సఫలీకృతం కావట్లేదు అని అంటే, అలాంటి వాళ్ళు వచ్చి ఒక్కసారి ఇక్కడ చేసి చూడండి, నమ్మకంతో చేయండి, ఎలాంటి ఫలితం వస్తుందో చూడండి అని స్వామి చెప్పారు. స్వామి చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను. అందుకే నేను చేసేటువంటి యాగం పేరు అహోరాత్రి మహాయజ్ఞము. ఈ 3 రోజులు జరుగుతుందా? 3 రోజులు 29, 30, జరుగుతుంది. 31 మార్చ్. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో 9వ అధ్యాయంలో కూడా స్వామి చెప్పటం జరిగింది. Hmm. 3 పగళ్ళు 3 రాత్రులు ఎవరైతే నా నామం జపిస్తారో, ఎవరైతే నా నామంతో హోమం చేస్తారో, ఎవరైతే మనసా వాచా కర్మన ఆ క్షేత్రంలో కూర్చొని నన్ను పిలుస్తారో, నేను తప్పకుండా వచ్చి దర్శనమిస్తాను అన్నారు. Yeah. స్వామి ఏ రూపంలో వస్తారో తెలీదు, కానీ స్వామి కోసం దత్తాత్రేయుడు సాధనలో ఉన్నాను కాబట్టి ఈ విధానంగా ఈ క్రతువు చెయ్యాలి అని ఎంతో ఆశతో ముందుకెళ్తున్నాను. అంటే ఆశ కాదు, భగవత్ అనుగ్రహం సంకల్పం అనుకుంటున్నాను. Hmm. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి, దత్త భక్తులు అందరూ కూడా బాగుండాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం కూడా మనం చేసేటటువంటి తిథులు కూడా 29వ తారీఖు అనురాధ నక్షత్రం వచ్చింది.
సర్వార్థ సిద్ధి యోగం వచ్చింది. ఆ రోజున ఆ రోజు మొదలు పెడతాము. అవును. 30వ తారీఖు వచ్చింది. ఉమ్. 30వ తారీఖు పంచమి వచ్చింది. ఉమ్. రంగ పంచమి అంటే ఉమ్. పంచభూతాలతో కనెక్ట్ అయినటువంటి రోజు ఆ రోజు. చాలా అద్భుతంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది. పంచభూతాలతో ఎవరైనా అనుసంధానం అవ్వాలి అని అనుకుంటే ఆ రోజు ముఖ్యంగా, అందుకే రంగులు కూడా జల్లుకుంటారు చాలా ప్రదేశాల్లో కూడా. పంచభూతాలతో కనెక్ట్ కూడా ఆ రోజు అవ్వచ్చు. తర్వాత తిథి షష్ఠి తిథి వచ్చింది. షష్ఠి వచ్చింది, ఆదివారం వచ్చింది. ఆ రోజు కూడా సర్వార్థ సిద్ధి యోగం వచ్చింది. మనం చేసేటటువంటి రోజుల్లో 2 రోజులు సర్వార్థ సిద్ధి యోగం వచ్చింది. అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ రోజు దత్త హోమము, మహామృత్యుంజయ హోమము, కార్త్య వీరాజున హోమం కూడా చేద్దాం అనుకుంటున్నాం. 3 రోజులు హోమాలు ఉంటాయి. 3 రోజులు హోమాలు ఉంటాయి. ఓ పక్కన సిద్ధమంగళ స్తోత్రం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కురవపురంలో జరుగుతుంది. కురవపుర క్షేత్రంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా రావచ్చా ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా? తప్పకుండా 108 మందికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. 108 మంది అంటే 108 మందిని 3 రోజులు డివైడ్ చేస్తాం. ఒక్క రోజు హోమ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ముందే మన దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ దత్తాత్రేయ హోమం చేయటం వల్ల మీరు ఏదైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో మీ జీవితంలో సక్సెస్ అనేది లభిస్తుంది. సక్సెస్ అలాగే వెల్త్, ప్రాస్పరిటీ దత్తాత్రేయ హోమం ఖచ్చితంగా. ఇక కార్తవీర్యార్జునుడు అంటే పోయినటువంటి ద్రవ్యాలు, కార్తవీరార్జునుడు అంటే పోయినటువంటి ద్రవ్యాలు, ఎవరైనా తప్పిపోయినటువంటి మనుషులు కూడా తిరిగి దొరుకుతారు. పోయినటువంటి మీ ధనము, వస్తువులు అన్ని కూడా తిరిగి రావాలంటే కార్తవీరార్జున హోమం. శత్రువుల్ని అసలు రావణాసురుడిని ఎలా బట్టి బంధించాడు తృణప్రాయంగా. అసలు ఎవరి వల్ల అయినా సాధ్యం అవుతుందా రావణాసురుడిని పట్టుకోవటం? కార్తవీరార్జునుడికే సాధ్యమైంది అంటే దత్తుడు ఆయనకు ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యాలు. దత్తుడు స్వయాన ఆయనకి గురువు కదా. అంతే. అసలు 10 తలల పురుగుని తీసుకురండి అని చెప్పన్నాడట. భలే అవమానించాడక్క రావణాసురుడు మాత్రం. ఎందుకంటే మనుషులంటే ఎంత నీచమైన భావనో రావణాసురుడు. ఎందుకంటే మనుషులు మనల్ని ఏం చేస్తాడో అని అనుకున్నాడట ఆ రావణాసురుడు. చచ్చింది లాస్ట్ కి మనిషి చేతిలో, నరుడి చేతిలోనే, శ్రీరామచంద్రుడి చేతిలో. అలాంటి అవమానం జరగాల్సిందే. అలా చేసినటువంటి ఘనుడు కార్తవీరాజుడు. అసలు ఎంతటి శక్తివంతమైన హోమం పద్మిని, ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు అనుకుంటారు ఈ హోమం. కార్తవీరాజును ఎక్కడో చేసి ఉండొచ్చు మన ప్రాంతాలలో. గురు కొలువై తీరి ఉన్నటువంటి క్షేత్రం గురువపురం క్షేత్రంలో శ్రీపాదుడినే నేను నా గురువుగా భావిస్తున్నాను. నేను ఫాలో అయ్యేది శ్రీపాదుడు. మొన్న శివరాత్రి రోజు కూడా శ్రీపాద మీరే నా గైడింగ్ పాత్, నేను మిమ్మల్ని తప్పించి నేను ఎవరిని ఆశ్రయించట్లేదు, మీరే నా ఆది గురు దత్తాత్రేయ స్వామిలో మీరే నన్ను గైడ్ చేసేది, ప్రతి అణువును మీరే నన్ను గైడ్ చేయాలి అని అనుకుంటే అధ్యాయం ఓపెన్ చేస్తే నాకు వచ్చినటువంటి అధ్యాయం ఏంటి అంటే వాళ్ళ అమ్మగారిని రమ్మంటాడు చూడటానికి. కురవపురం, పిఠాపురం నుంచి సుమతి మాత అందరు బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరినప్పుడు ఒక కొనుకు పడుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి కురవపురంలో ఉంటారు. ఎలా వచ్చాము, వాయు మేఘాల్లో వచ్చావా, విమానంలో వచ్చావా అనుకుంటారు. అక్కడ చాలా కనెక్టెడ్ అనిపించింది నాకు ఎప్పుడు కూడా శ్రీపాద వల్లభ స్వామికి నాకు ఏదో కనెక్షన్, అంటే గత జన్మ పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి అనుభవమే కాశీలో కూర్చున్న రోజు మనం జాగారం చేస్తున్నప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర తెరిస్తే, అంటే నేను అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ పక్కన శివ నామస్మరణ, కాసేపు గురు నామస్మరణ. ఎందుకంటే గురువునే పట్టుకోమని ఈశ్వరుడు చెప్పాడు. నన్ను చేరుకోవాలన్నా గురువునే పట్టుకోవాలి. మరి నేను పట్టుకున్నది గురువుని. అందుకనే శ్రీపాదుని తలుచుకొని యు ఆర్ మై గైడింగ్ పాత్, మీరే నా గురువు అని చెప్పుకున్నప్పుడు నేను ఓపెన్ చేస్తూ వచ్చినటువంటి అధ్యాయం చాలా సంతోషం అనిపించింది. అంటే నాకు శ్రీపాదుడికి ఏదో సంబంధం ఉంది, అంటే వాళ్ళ కుటుంబం గురించే అధ్యాయం వచ్చింది కాబట్టి ఎక్కడో ఏదో చిన్న సంబంధం, ఆ జన్మలో ఎక్కడో నేను ఉండుంటాను అనే స్ఫురణ కలిగింది. ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ ఉండటం, అంతకు మించిన అనుబంధం ఇంకేముంటుంది? అందరికి ఆ పేరు కూడా తెలియకపోవచ్చు కొంతమందికి. అవును, ఆయన అనుగ్రహం ఉండాలి కదా. ఆయన మీద అచంచలమైనటువంటి ప్రేమ ఉంది, అంతకు మించిన అనుబంధం కోట ఏమీ ఉండదు. అవును, చాలా చక్కటి క్రతువు నిర్వహించబోతున్నారు కాబట్టి మరి ఈ క్రతువులో మీరు పాల్పంచుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా మరి రావటం, వెళ్ళటం, తీసుకురావటం ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు చేయొచ్చు. లేదు ట్రాన్స్పోర్ట్ కావాలంటే ముందే మనకు చెప్పాలి, మనం అరేంజ్ చేస్తాము. ఒక 108 మంది అని అంటే రోజుకి 36 జంటలాక, లేకపోతే 36 జంటలు సింగిల్ గా కూడా చేసుకోవచ్చు. మాకు రావటం వీలు పడట్లేదు, మా హస్బెండ్ కి బిజీ, పర్మిషన్ లేదు అంటే ఆడవాళ్ళు వచ్చి చక్కగా కండువా వేసుకొని, వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టు కండువా వేసుకొని భావించి చేసుకోవచ్చు. రైట్.
మరి ఈ క్రతువులో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న లత గారి నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రభ.